హలో, సునీత సంగతులకి స్వాగతం. అందరూ వినాయక చవితి పూజ చేసేసుకున్నారా? హలో, సునీత సంగతులకి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పూజ అయితే అయిపోయింది. మీరందరూ పూజ చేసుకున్నారా? ఎలా జరిగింది పూజ? అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది. బిగ్ బాస్ రివ్యూ గురించి చెప్పుకుందాం. దానికన్నా ముందు ఈ వినాయక చవితికి ఇంకొక స్పెషల్ అన్ని స్పెషల్లే మనకి. అదేంటంటే నేను లాస్ట్ ఇయర్ ఈ వినాయక చవితి రోజు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. వినాయకుడి ఆశీస్సులతో అంటే మనం ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ వినాయకుడికి చెప్పి వినాయకుడి పూజ చేసి మొదలు పెడతాం కదా, అలానే అనుకొని లాస్ట్ ఇయర్ చేశాను. సో ఇయర్కి 1 year అయింది. పర్వాలేదు, నేను అంటే ఇంత అయిపోవాలి, అంత సబ్స్క్రైబర్స్ పెరగాలి అలా ఏం అనుకోలేదు. బట్ వాట్ ఐ హ్యావ్, ఐఎమ్ గుడ్, హ్యాపీ అనమాట. సో ఇలానే ఇంకొంచెం మీ సపోర్ట్తో, ఇంకొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంట్తో ఇంకొంచెం ఎదగాలని అయితే కోరుకుంటున్నా. సో వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో రివ్యూలోకి వచ్చేద్దాం. రివ్యూకి చెప్పే ముందు ఈరోజు రివ్యూ నిన్నటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉంది ఎపిసోడ్ అయితే, అదైతే షూర్. కానీ నాకే కొంచెం ఓపిక లేదు. కొంచెం పొద్దున్నుంచి ప్రసాదాలు చేయటము, పూజ హడావుడి, పూజ చేసుకోవడం, ఇవన్నీ హడావుడి అయిపోయింది. ఇంకా అయిపోలేదు నాకు. ఇంకా ఈవినింగ్ కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో పూజకి సంబంధించే, అందుకని కొంచెం ఫాస్ట్గా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఏంటో అంత డీటెయిల్డ్గా కాకపోయినా కొంచెం ఫాస్ట్గా టకటకా చెప్పేసుకుందాం. సో గుడ్ వన్. నిన్న బాగా తిట్టినందుకో ఏమో కానీ, అంటే మన తిట్ల వల్ల అయిపోతుందని కాదు కానీ, బట్ చాలామంది రివ్యూవర్స్ అందరూ కూడా నిన్న ఎపిసోడ్కి అయితే సేమ్ ఫీలింగ్, ఆల్మోస్ట్ అందరూ బోర్గానే ఉంది అని చెప్పారు. అందరూ చిన్న డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ దానికి కూడా బోర్ అయినా సరే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అనమాట వాళ్ళకైతే. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నిన్న ఒక టాస్క్ జరిగింది కదా, సో దాని కంటిన్యూషనే సెకండ్ టాస్క్. సో ఒక రింగ్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మర్చిపోయాను నేను. ఒక్క నిమిషం. సో పేరు మర్చిపోయాను నేను. సో ఫస్ట్ టాస్క్ అయితే లూప్ ఉంటుంది కదా, లూప్ని ఒకరి నుంచి ఒకరికి, ఇది మనకి చాలా గేమ్ షోలో వాటిలో కూడా ఇది పెడుతూ ఉంటారు. సో వాళ్ళు చైన్గా లైన్గా ఉంటారు, సమ్టైమ్స్ కొంతమంది రౌండ్గా ఉంటారు, అలా పెట్టి 1 by 1 దాన్ని పాస్ చేస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ చిన్న విషయం చెప్పాలి ఇందులో. శ్రీను 65 ఉన్నారు కదా, మన తోటి రివ్యూవరు, తన వైఫ్ స్వాతి, ఇందులో తను ఎక్సలెంట్ అనమాట. అసలు నాకు తెలీదు, నేను రీసెంట్గా శ్రీను పెట్టిన వీడియోలో వాటిలో చూసి, అంటే తన పర్సనాలిటీ కూడా ఇద్దరు పిల్లలతో అలా ఉండి, అసలు మామూలుగా విడిగా శ్రీను పక్కన లేకుండా, పిల్లలు పక్కన లేకుండా చూస్తే కనుక స్వాతికి అసలు పెళ్ళయింది అనుకోరనమాట. అంత బాగుంటుంది మనిషి, అండ్ అంత యాక్టివ్గా ఉంటుంది, అంత పని చేస్తుంది. శ్రీను ఈ విషయంలో అయితే నిజంగా లక్కీ. సో తన్ని అది ఒక గేమే ఏదో అనుకుంటారు, బట్ అది నాటే అంత ఈజీ కాదు. అదేదో చిన్న రింగ్ ఉంది ఇది అలా అనుకుంటారు, బట్ చాలా కష్టం, అది టఫ్. అందులో మాత్రం స్వాతి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో స్వాతి టాపిక్ నుంచి మనం బిగ్ బాస్ రివ్యూలోకి వచ్చేస్తే, సో ఆ లూప్ని 1 by 1 పాస్ చేసుకోవాలి. ఇందులో కొన్ని స్ట్రాటజీలు చేశారు, కొంతమంది ఓవర్ స్మార్ట్గా ఆలోచించారు. ఓవరాల్గా అంటే చాలా వరకు వేరే గేమ్లో చూసినవి నేను కంప్లీట్ బాడీ మేంచి దిగి లెగ్ కూడా మూవ్ చేసి అలా వెళ్ళినవి ఎక్కువ ఉన్నాయి. నాట్ షోల్డర్ టచ్ చేసి పాస్ చేసి చాలా తక్కువ. సో వీళ్ళు నైనిక టీం వచ్చి కొంచెం ఆ స్మార్ట్ ప్లే యూస్ చేశారు. బట్ నా ఒపీనియన్గా నన్ను అడిగితే కనుక యష్మి టీమే బాగా పర్ఫెక్ట్గా ఆడారు. బట్ ఇక్కడ ఆ డిస్కషన్లో తను రూల్ బుక్లో బాడీ అంతా అని లేదు, బాడీ అంటే అంతా వస్తాయనే డిస్కషన్ జరిగింది. సో ఓవరాల్గా సంచాలకులది తుది నిర్ణయం కాబట్టి నిఖిల్ నైనిక టీంకి విన్నర్గా చెప్పేశారనమాట. సో అక్కడ చిన్నది పృథ్వీకి వాళ్ళకి చిన్న డిస్కషన్ అయింది. ఈ పాయింట్లో అయితే మాత్రం పృథ్వీకి, నిఖిల్కి అండ్ యష్మికి నచ్చలేదు. సో చిన్న ఆ డిస్కషన్
అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడేంటంటే ఇది కాకుండా పక్కన ఇంకో ట్రాక్ నడుస్తుంది. అదేంటంటే నిఖిల్ అండ్ సోనియా అనమాట. వీళ్ళంటే ఏం ట్రాకింగ్ కాదు. ఈ నిఖిల్ వీళ్ళ గ్రూప్లో కన్నా కూడా సోనియాతో కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతున్నట్టుంది అనమాట. సోనియా నేను వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు అని అడుగుతుంది. సో దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. అవుతాను మేబీ, బట్ నువ్వు వెళ్ళవులే అనే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనమాట. సో అదైతే నడుస్తుంది. అండ్ అభినయ్ అండ్ యష్మి కూడా వీళ్ళు ఒకే టీం కాబట్టి వాళ్ళు ఇలా స్ట్రాటజీగా ఆలోచించారు. తను ఏదో విష్ణుప్రీత్ ఏదో బ్యాండ్ పోయింది, వీళ్ళు దాచినట్టున్నారు. సో స్ట్రాటజీ అంటారా ఇలా అంటారా అని చెప్పి వీళ్ళు ఫన్ చేసుకుంటున్నారు అనమాట. అది నడుస్తుంది. అండ్ ఎందుకో సోనియా ఈరోజు ఫుల్ మూడ్ ఆఫ్లో ఉంది. తను ముందే చెప్పింది తను అంటే ఏమంటారు గేమ్స్లో వాటిలో అంత యాక్టివ్ కాదు నేను, టాస్క్లో వాటిలో అని చెప్పి. సో మేడం యాక్టివ్నెస్ అంతా వేరే టాపిక్లో అనమాట. టంగ్ టు టంగ్ అండ్ అంత నోటితో సమాధానం చెప్పే టాస్క్లే అనమాట. సో ఏదో కొంచెం సైలెంట్లో ఉంది. అండ్ లోపల వచ్చి ఇక్కడ చిన్న చిన్న డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. ఈలోపు మార్నింగ్ అయింది. మార్నింగ్ మంచి విజయ్ సాంగ్ పెట్టారు. తమిళ సాంగ్ అనుకుంటు కదా, అనుకుంటాం. మనకు అంత రాదు, ప్రతిదీ పాడేస్తే అనవసరం డిస్టర్బెన్స్ అవుతుంది. సో అందరు ట్రెండ్ అయిపోద్ది, ట్రోల్ అయిపోద్ది అనమాట. వడివా టడడం అన్న టంగ్ టడడం టడడం ఏదో సాంగ్ అది. అందరు ఫుల్ జోష్లో డాన్స్ చేశారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళొక టాస్క్ విన్ అయ్యారు, వీళ్ళో టాస్క్ విన్ అయ్యారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పొద్దున్నే టీ ఏదో పెడుతూ సీత పాలు పెట్టేసి వెళ్ళింది అనమాట. ఇప్పుడే వస్తాను, ఫ్రెష్ అయ్యి వస్తాను, సంథింగ్ ఏదో లేట్ అయింది. ఈ లోపల పాలు పొంగిపోవడం మరిగిపోవడం ఇదంతా జరిగింది. సీతకి అభినయ్కి ఇక్కడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ రాత్రి జరిగిన ఇదిలో ఉన్నారు, కొంచెం ఆ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ మార్నింగ్ ఏమో ఈ డిస్కషను. పొద్దున్నే తను కొంచెం మూడ్ ఆఫ్లో ఉంది, నేను ఈ పని చేయాలనుకున్నాను, తనది కిచెన్ డ్యూటీ ఉన్నట్టుంది, అదేదో మిస్ అయింది. సో అది వీళ్ళు ఇలా అయ్యేసరికి తను కొంచెం మూడ్ ఆఫ్ అయ్యి అభినయ్తో కొంచెం డిస్కషన్ అయ్యేలాగే కనిపించింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకో పాయింట్ వీళ్ళకో పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు థర్డ్ గేమ్ పెట్టారు. ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళు విన్ అయినట్టు. సో ఈ గేమ్ ఏంటంటే బ్రిక్ బ్యాలెన్సింగ్ గేమ్ లాగా ఒక్కొక్కరు వాళ్ళ టీంలో 1 by 1 వెళ్ళి బ్రిక్ బ్యాలెన్స్ చేయాలి. సో ఆ గేమ్ పెట్టారు. ఇక్కడ పృథ్వీ కొంచెం ఇందాక స్మార్ట్గా ఆలోచించారు అన్నట్టుగా తిను స్మార్ట్ ఏమనుకున్నాడంటే వాళ్ళది కదిపేశాడు అనమాట, వాళ్ళు పడేశాడు. అది స్మార్ట్ గేమ్ కాదు, కరెక్ట్ అయితే ఫౌల్ గేమే. ఇక్కడ సంచాలకుగా నిఖిల్ స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది. అక్కడికి గేమ్ స్టాప్ చేసి మీరు రాంగ్ చేశారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నానని చెప్పుంటే బాగుండేది. అదర్వైజ్ నైనిక వాళ్ళైనా స్టాండ్ తీసుకొని వాళ్ళు ఫ్రాడ్ రాంగ్ ఆడారు, మేము ఆగిపోతాము అని చెప్పైనా ఉండాల్సింది. అక్కడికి క్లియర్ అయిపోయింది, వాళ్ళు ఓడిపోయే వాళ్ళు, వీళ్ళు గెలిచేవాళ్ళు. బట్ అలా కాకుండా వీళ్ళు తోసేశారని వాళ్ళు కూడా ఒకసారి తోశారు. ఈ తొయ్యడాలు మీరు చెల్లు మేము కొట్టాం మీరు చెల్లు అన్నట్టు అయిపోయిందనమాట. సో ఫైనల్గా అయితే టాస్క్ బజర్ వచ్చే టైంకి ఎవరు బిక్స్ కొంచెం బ్యాలెన్సింగ్ ఉన్నాయో వాళ్ళు విన్నారు. యష్మి టీం వాళ్ళు 4 బిక్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు విన్ అయిపోయారు. ఫుల్ జోష్లో ఉన్నారు వాళ్ళైతే. ఇంకప్పటికే వీళ్ళకి ఫుల్ కోపం వచ్చేసింది నైనికకి, సీతకి ఆల్రెడీ ఈ డిస్కషన్లో. అండ్ వన్స్ విన్నర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు నిఖిల్ టీంలోంచి ఒకరిని తీసుకోవచ్చు అనమాట. స్వాప్ కాదు, అదే షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నట్టు వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి. యష్మి సోనియాని కావాలనుకుంది. సోనియాకి స్టోర్ రూమ్ నుంచి ఒక బ్యాండ్ వచ్చి వీళ్ళ టీంలోకి సోనియా జాయిన్ అయింది. ఇప్పుడు వీళ్ళకి తునిగా రూమ్ ఒకటి ఉంది కదా, దాని యాక్సెస్ వచ్చిందనమాట. సో వీళ్ళందరూ ఇప్పుడు తునిగా రూమ్లో అక్కడ ఏంటంటే ఫుల్ లగ్జరీగా చాక్లెట్లు, వీళ్ళకి కొంచెం ప్రైవేట్ బాత్రూమ్, కొంచెం ఫెసిలిటీస్ ఉన్న రూమ్ అనుకుంటా. సో వీళ్ళకి ఆ యాక్సెస్ వచ్చింది. వీళ్ళందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. అక్కడ గేమ్ విన్ అయ్యారు. ఇక్కడ ఎక్స్ట్రా లగ్జరీగా వస్తున్నాయి ఇవన్నీ, చాక్లెట్ బాక్స్ ఇవన్నీ ఉండేసరికి డ్రింకులు చాక్లెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఫుల్ ఇదిలో ఉన్నారు. ఈ డిస్కషన్లోనే అప్పటికే నైనిక కానీ, విష్ణుప్రియ కానీ, సీత కానీ ఫుల్ డిప్రెషన్లో ఉన్నారు. నైనిక అంటుందన్నమాట, యష్మికి ఎలా అయినా అన్నీ కొంచెం లక్ బాగా ఫేవర్ చేస్తుంది, సో లక్లో ఎక్కువ వస్తుంటాయని చెప్పి. మణికంఠ కొంచెం ఇప్పుడు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, నార్మల్ అవుతున్నాడు, కొంచెం బెటర్ ఉన్నాడని అయితే అనిపిస్తుంది. అందరూ కంఫర్ట్గా కూడా ఉన్నారనమాట. కొంచెం ఇలా ఇది కంటిన్యూ చేస్తే మాత్రం
ఇంకొన్ని డేస్ బాగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ టీమ్స్‌కి అసలు నిఖిల్‌ది టీమే లేదు. ఉన్నది ఇప్పుడు ఉన్న నలుగురిలో మళ్ళీ ఒకరు పోయారు. ఇంక ముగ్గురికి టీమ్ ఏంటో మరి. ఆళ్ళ టీమ్‌కి పేర్లు పెట్టుకోమని చెప్పారన్నమాట. ఒకరు కెరటం అని, ఒకరు అంతులేని ఏంటిది? అంతులేని వీరులా? కాదు. ఒకళ్ళు కెరటం అని పెట్టారు. ఒక అఖండ అని పెట్టారు. ఓకే. ఇంకొకటి అంతులేని వీరులు. మూడో బ్యాచ్ నైనిక వాళ్ళదేమో అంతులేని వీరులు. అఖండ ఏమో యష్మి వాళ్ళ టీము. కెరటం అనేమో నిఖిల్ వాళ్ళ టీము. ఇలా ముగ్గురు పెట్టుకున్నారనమాట. ఈలోపు అక్కడ టాస్క్ అయిపోయింది, గేమ్ అయిపోయింది, విన్నర్ అయిపోయింది. అందరూ కొంచెం ఏమంటారు, నెగ్గిన వాళ్ళేమో లగ్జరీ ఇచ్చి వాళ్ళకి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళేమో కొంచెం డల్‌గా ఉన్నారు. సో అలా ఉంటే మన బిగ్ బాస్‌కి నచ్చదు కదా! కొంచెం పుల్లలు పెట్టాలి, కెలికిఫై చేయాలి కాబట్టి ఆ కెలిఫై ప్రాసెస్‌లో యష్మిని, నైనికాని అండ్ నిఖిల్‌ని కన్ఫెక్షన్ రూమ్‌కి పిలిచారు. అక్కడేంటంటే దీనికి లేని ఇంకొంచెం అడిషనల్స్ యాడ్ చేస్తున్నాం. మీరు ఇంకా పనులు చేయక్కర్లేదు. మీరు ఎవరి చేత పనులు చేయాలంటే వాళ్ళ చేత చేయించుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారనమాట. అవి కూడా ఇక్కడే చూస్ చేసుకోవాలని చెప్పారు, గ్రూప్ డిస్కషన్ కాకుండా. సో యష్మి ఏం చేసిందంటే నిఖిల్ వాళ్ళకి ఓన్లీ కుకింగ్ ఇచ్చి మిగతా పనులన్నీ లైక్ బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, డిషెస్, ఎవ్రీథింగ్ అన్నీ నైనిక వాళ్ళ బ్యాచ్కి పెట్టేసింది అనమాట. బెడ్రూమ్ క్లీనింగ్ మొత్తం అన్నీ. సో ఇక్కడ నైనికాకి మండింది. సో బయటకైతే అక్కడ ఏమనుకుండా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత సీతకి, విష్ణుప్రియకి, అందరికి వాళ్ళ టీంకి చెప్పింది. సో మెయిన్గా సీత అండ్ విష్ణుప్రియకి అసలు ఇది నచ్చలేదు. సో ఇంతమంది చేసే పని మేమిద్దరం మన టీం వరకే చేయాలనేసరికి వాళ్ళకి నచ్చలేదు. బట్ ఆ ఇదిలోనే ఉన్నారు. అండ్ 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 ఈలోపు వీళ్ళేమో ఓవర్ జోష్ ఎక్కువైపోయింది. అభినయ్ వాళ్ళకి, ప్రేరణ వాళ్ళకి. వీళ్ళేం కావాలని ఏడిపించడం, కావాలని చెత్త అక్కడే పడేసేసి తీయమనడం. ఇంకక్కడ సీత ట్రిగర్ అయింది. ఫస్ట్ చెప్పినప్పుడు బాగానే ఫన్గా తీసుకున్నట్టు అనిపించింది. అభినయ్ ఇద్దరు భుజమే చేతులు వేసుకొని మాట్లాడుతూ వెళ్ళారు. బట్ ఎక్కడో ట్రిగర్ అయ్యింది. సో ఆ ట్రిగర్ అయిన పాయింట్ని వీళ్ళు ఇంకా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేసేసి కొంచెం ఫన్ చేసుకునేటప్పటికి గొడుగు అక్కడే పడేసి ఇది ఎవరో పడేసారు తీయండి, వాళ్ళని పిలిపించి తీయమనండి, ఇలా చిన్న చిన్న వాటిని వీళ్ళు ఇంకొంచెం ఫన్ కామెడీ అనుకున్నారనమాట. అవి చేసేసరికి అవతల టీంకి బాగా బాగా మండి ఉన్నారు. సో నచ్చలేదు. పొద్దున్న ఆల్రెడీ టీ గొడవ ఒకటి అయింది కదా సీత, ఈ విషయంలో ఫుల్ ట్రిగర్ అయి ఉండడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఇంకా విష్ణుప్రియ కూడా ఎందుకో ఇదైతే మాత్రం అసలు నచ్చలేదు. నెక్స్ట్ ఇక్కడ అసలు డిస్కషన్ మొదలైంది. అభినయ్తో పొద్దున్న పంచాయతీకి తను ఏదో ఆమ్లెట్ ఏదో చేసుకుంటాను అంటే, మీరు చేసుకుంటే ఇవన్నీ మేము కడగాల, క్లీన్ చేయాలా అంటే ఆఫ్టర్ తనే చేసుకుంటానన్నాడు ఆమ్లెట్. బట్ అది అయిపోయాక క్లీనింగ్ అయితే వీళ్ళే చేయాలి కదా. ఈ పొద్దున్న నుంచి ట్రిగర్ ఎక్కడ దొరుకుతుంది అన్నట్టు వెయిట్ చేస్తున్నట్టు ఉందన్నమాట సీత అయితే. ఈ పాయింట్ అయితే ఆమెకి నచ్చలేదు. ఇక్కడ కావాలని అంటే దాన్ని వాళ్ళు అది బరస్ట్ అవుట్ అవ్వాలి, ఇలా మాకు నచ్చలేదని చెప్పడానికి. సో ఆ పాయింట్కి అయితే గట్టిగా డిస్కషన్ అయిందనమాట ఇద్దరికి. నాకు నిజంగా ఓపిక లేదు కదా, ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే, బట్ చెప్తాను. సో అయ్యింది అక్కడ. నెక్స్ట్ ఈలోపు దీనికే ఫుల్ అలకలు ఏడుపులు వచ్చేసాయి ఒక్కొక్కరికి. ఆ డిస్కషన్ కొంచెం పెద్దదైంది. సీత కూడా నైట్ ఏడుస్తూ ఉంది. అంటే ఇలా అయితే మేము ఇక్కడ పనులు చేయడానికి వచ్చామా, మేము ఏదో చేయడానికే వచ్చాము, గేమ్స్ ఎప్పుడు ఆడతాము, ఇలా అన్ని డ్యూటీలు మనకే ఇస్తారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే నెక్స్ట్ ఒక రౌండ్లో నెక్స్ట్ వీక్లో ఎప్పుడో వాళ్ళకి వీళ్ళు చేయాల్సి వస్తుంది. జనరల్గా ఇలాంటి టాస్క్ అవుతూ ఉంటుంది ఎప్పుడూ. దానికి అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అది తట్టు వాళ్ళకు కూడా తెలుసు ఒకసారి ఇలా ఇస్తే ఒక టీంకి ఇంకోసారి వాళ్ళకి వస్తుందని. సో అది ఒక టాస్క్, పైగా బిగ్ బాస్ చెప్పినప్పుడు చేస్తే స్పోర్టివ్గా తీసుకొని ఫన్గా తీసుకొని చేసేస్తుంటే బాగుండు అనిపించింది నాకైతే. అండ్ నైన్కా కూడా నచ్చలేదు తను ఎలా పెట్టింది ఆ క్లీనింగ్ అన్నీ. వాళ్ళకి ఇంకొన్ని షేర్ చేసి ఉంటే బాగుండేది, లేకపోతే వాళ్ళకి ఇంకో 2 పనులు చెప్తే బాగుండేది అనే ఫీల్లో ఉందన్నమాట. సో ఇదైతే ఏదో పెద్ద గొడవకే, పెద్ద నామినేషన్స్కే ఛాన్సెస్ దొరికినట్టు, టాపిక్ దొరికినట్టు కనిపిస్తుంది. సో చూద్దాం. యష్మికి అయితే నెక్స్ట్ వీక్ యష్మి అయితే కంపల్సరీ నామినేషన్స్లో ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే
మరి బిగ్ బాస్ అసలు కెప్టెన్ ఉండడు, నామినేషన్స్ ఉండవని రెండూ చెప్పారు. బట్ నామినేషన్స్ తీసేశారు. కెప్టెన్ నామినేషన్స్ కాదు, ఇమ్యూనిటీ ఉండదని చెప్పారు. సో ఇమ్యూనిటీ ఉంది అంటే వాళ్ళు ముగ్గురిని ఓట్ చేయలేదు కదా, వాళ్ళు ముగ్గురు సేఫే కదా, నైనిక అండ్ యష్మి అండ్ నిఖిల్. సో కెప్టెన్ పేరు బదులేమో ఇప్పుడు చీఫ్. పేర్లు మార్చారు తప్పితే పెద్ద నాకేమీ అంత డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. అండ్ ఇక్కడ వీళ్ళు ఫుల్ రిలాక్స్ అయ్యి ఫన్ చేసుకుంటున్నారు. పృథ్వీ అండ్ ఆదిత్య ఓంకి పాపం ఆయనకి నిద్ర వచ్చేస్తుంది. ఆదిత్య ఓంకి వీళ్ళు ఏదో డిస్కషన్లో సరే కూర్చోండి మాట్లాడదామంటే అదిగో ఆయన వెళ్ళిపోతాను నిద్రపోతాను ఏదో అన్నట్టున్నారు. దాన్ని లేదు నేను మాట్లాడుతుంటే డిస్రెస్పెక్ట్గా వెళ్ళిపోతున్నారని ఏదో అన్నాడు. లేదు నేను అలా అనుకోవట్లే, పర్లేదు చెప్పు అని. ఇంకా పాపం ఆయనకేమో నిద్రపోయే టైము, అలసిపోయారో ఆయనకేమో ఓకే బ్రదర్, ఓకే ఐ లవ్ యూ బ్రదర్ అంటున్నా కూడా ఈయనైతే వదలట్లేదు కావాలని. అది ఇక్కడ ఇదే టాపిక్ మీద ఇక్కడ లోపల నిఖిల్, అభినయ్ వాళ్ళందరూ ఫన్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ మోస్ట్లీ ఇదే ఈ వీక్కి అయితే. అండ్ రేపుది వచ్చి ఇంకా ప్రోమో అయితే ఏం రాలేదు. సో ఫస్ట్ 1 వీక్ తర్వాత నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారా అని చెప్పి అందరూ బాగా వెయిట్ చేస్తున్నారు. ఏమైనా తిడతారా లేదా అని. రేపు నాకు తెలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏమైనా ప్రోమోస్ వస్తాయేమో అని అనుకుంటున్నాను, చూద్దాము. అండ్ నేను ముందుగానే చెప్పినట్టుగా రేపు ఎలిమినేషన్ రేపంటే సండే ఎలిమినేషన్ కూడా ఉండదని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు మన ఏమంటారు ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందో లేదో. రేపు కొన్ని పాయింట్స్ అయితే నాగార్జున గారు అడగాలి. అంటే ఇక్కడ కొంచెం అభినయ్ ఈరోజు డిస్కషన్లో కొంచెం టంగ్ స్లిప్ అయ్యాడు అనిపించింది. నిన్న పాయింట్స్ కానీ నామినేషన్స్ అప్పుడు కానీ చాలా బాగా మాట్లాడాడు. ఆ గుడ్ విల్ కొంచెం కంటిన్యూ చేసుకుని ఉంటే బాగుండేది. కొంచెం ఓపెన్ అయ్యాడు బాగా. అందరూ ఇప్పుడు కొంచెం అందరూ నార్మల్గా వస్తున్నారు అనే టైంలో వర్డ్స్ వదలకుండా ఉంటే అభినయ్కి ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఈ పాయింట్ మీద కూడా నాగార్జున గారు తిడతారేమో అనిపిస్తుంది. సో ఇంకేమేమి పాయింట్స్లో తిడతారు ఏంటో చూద్దాం. అండ్ ఇంకోటి నేను లైవ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో సాటర్డే కానీ సండే కానీ ఎపిసోడ్కి ముందు ఎప్పుడైనా ఒకరోజు లైవ్ ప్లాన్ చేద్దాం. సో మోస్ట్లీ ఈ వీడియో అయితే